సో ఇప్పుడు తెలుగులో చేసావు 2 మూవీస్. నెక్స్ట్ సో నేను హైకు అనే సినిమా చేస్తున్నా. తమిళ్, మలయాళం అండ్ తెలుగు. తమిళ్, మలయాళం, లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే కష్టంగానే ఉంటుందండి, కాకపోతే ఆ ఏడీస్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా సపోర్టివ్. సో నాకు ఒక 1 అవర్లో షార్ట్ అంటే ఆ ముందే పాపం వాళ్ళు వచ్చి చాలా బ్రీఫ్గా చెప్తా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నావు, దీని తర్వాత ఒకవేళ అంటే మధ్యలో స్పెషల్ క్యారెక్టర్ మెయిన్గా వచ్చి అదొక సిస్టర్ క్యారెక్టర్ లాగా అలా వస్తే చేస్తావు అంటే క్యారెక్టర్ వైజ్గా వచ్చింది ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి అసలు టర్నింగ్ అంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మామూలుగా అవుట్డోర్స్కి ఎక్కువ వెళ్ళాల్సి ఉంటుంది, తను చేసే షూటింగ్స్ అంతా మ్యాక్సిమం అవుట్డోర్సే ఉంటాయి. డే అండ్ నైట్ షూట్ కూడా నేను లేచే ఉంటా. ఓకే, ఇది అంటదమ్మా పడుకోమ్మా అంటది, అంటే అసలు వదలను, దీంతో పాటు ఉంటా. ఇప్పటి వరకు చేసిన 2 మూవీస్లో 2 మూవీస్ రోషన్తోనే చేసావు కదా. రోషన్తో ఆల్రెడీ నీకు ముందు నుంచే ఫ్రెండ్షిప్ కూడా ఉంది. మీ బాండింగ్ ఇంకెలా ఉంటుంది, సెట్స్లో ఎలా ఉంటుంది? తనతో చేసినప్పుడు నాకు చాలా ఫ్రీగా ఈజీగా అయిపోతుంది. అంటే ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. నేను ఎవరితో అయినా చెయ్యాలంటే నాకు కనీసం వాళ్ళతో గంటైనా నేను మాట్లాడాలి, లేకపోతే నా వల్ల అవుతుంది. సో ఇప్పుడు ఏ హగ్ సీన్ ఉన్నా, కొంచెం లవ్ సీన్ ఉన్నా అది ఉండాలి కదా, లేకపోతే ఇప్పుడు మీరున్నా నేను వచ్చి ఐ లవ్ యూ చెప్తే అసలు బాగోదు. సో కొంచెం ఆ ఫీల్ నేను అందరితోనే మాట్లాడుతూ ఉంటాను. సో అది ఒకటి ఉన్నది. బట్ తినతో నాకు చాలా అంటే క్లోజ్ కాబట్టి నేను చేసేయగలుగుతాను. ఓకే.